ఉంటే ఎంత పోతే ఎంత, చేతగాని మంత్రి ఉంటే ఎంత పోతే ఎంత, చేతగాని విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత పోతే ఎంత. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రాజీనామా చేయాలి, లీకేజ్ లోకేష్ వెంటనే చెల్లించాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే. కొంచెం ముందు పోమ్మా, కొంచెం ముందుగా. జెండాలు దించమ్మా, జెండాలు దించు, జెండాలు. ఎవరికి కూడా అర్థం కాదు, బ్యానర్ కనబడితేనే అర్థమవుతుంది. దయచేసి బ్యానర్ ఎనికి పోవాల్సింది కోరుతున్నాం. స్లో బాబు ఉండు నువ్వు. దయచేసి ర్యాలీ ప్రారంభమవుతుంది. జెండా ఊపి పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ రకంగా అయితే విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్కామ్లు జరగడము సహజంగా అయిపోయింది. అంటే ప్రజల్లో కూడా ఒక అభద్రభావం అనేది ప్రభుత్వం మీద ఉంది. ఈ మెగా డిఎస్పీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ సక్రమంగా ఈకపోవడము, డిఎస్సిలో అవకతవకలు జరగడము, ఈ అవకతవకల పైన మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే విద్యార్థుల పైన చెప్పడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ డిఎస్సిలో అవకతవకల పైన కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే డిఎస్సిలో అవకతవకలు జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి అధికారులను, దీనికి శాఖకు సంబంధించినటువంటి లోకేష్ను రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి అతను వెంటనే రాజీనామా చేసి, నేను ఈ డిఎస్సిలో ఎలాంటి పొరపాట్లు చేయలేదు, నేను సిద్ధశుద్ధితోనే నేను రాజీనామా చేస్తాను, అందువల్ల నైతిక బాధ్యతగా నేను రాజీనామా చేస్తాను, అతనంతరం తప్పుకుంటేనే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఏకమై మనం కూడా రోడ్డు మీదకి వచ్చి
డిఎస్సి అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరితే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన విద్యార్థి విభాగాలు డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ జరపాలని నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ చాలా న్యాయమైంది. ఎందుకంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మొన్నటి వరకు లక్షల మంది విద్యార్థులు వచ్చి నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి అదే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లోకేష్ గారు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని రాజీనామా చేయాలి. ఎందుకంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి రాసినటువంటి వాళ్ళందరి సమక్షంలో కూడా ఆధారాలు రుజువులతో సహా ఏ విధంగా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా పేపర్ తయారీలో భాగస్వామైనటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా ఆయన్ని మెరిట్ లిస్ట్లో పెట్టకుండా ఎందుకు ఆపాల్సి వచ్చింది, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ప్రత్యేక జీవోలు విడుదల చేసి పరీక్షలు అయిన వెంటనే రద్దు చేసి డిగ్రీ కూడా లేనటువంటి వాళ్ళు జాతీయ క్రీడాకారులను కూడా పక్కన పెట్టి టీడీపీ సెలక్షన్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా విద్యార్థుల భావితరాల భవిష్యత్తును అంధకారంగా మార్చేటువంటి చర్యలు. వీటిని ఇలాగే అనుమతిస్తే రాబోయే కాలంలో టీచర్లు మెరిట్ లేకుండా ఎవడు పడితే వాడు టీచర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చాలా సీరియస్ విషయం. అందుకనే జగన్ లాంటి వారు స్వయంగా సిబిఐ విచారణ చేయాలి. సిబిఐ విచారణ అడగండి, మీరు కేంద్రంలో ఉన్నది మీరే. సిబిఐ విచారణ అడగండి. సిబిఐలో మేము చెప్పిన ఆరోపణలు మేము రుజువు చేయకపోతే మీరు సర్క్యులర్గా బయటికి రండి. స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలా. ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించి తన నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతాను.